మీడియా, ప్రింట్ మీడియా వాళ్లకు నమస్కారాలు. ఈరోజు బోధన్ పట్టణంలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బోధన్ కాన్స్టిట్యూషన్ చైర్మన్గా సాయిలు సుభాష్ గారిని నియమించడం జరిగింది. ఈ హ్యూమన్ రైట్స్ యొక్క బాధ్యతలు ఏంటి అనగా అంటరానితనము నిర్మూలన, బాల్య వివాహాలు, బాల కార్మికులు ఇలాంటి కార్యక్రమాలపైన అవగాహన ఇస్తూ గవర్నమెంట్లో కూడా ఏమైనా కార్యక్రమాలు వాళ్ళ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోతే కూడా వాటిపైన కూడా మేము స్పందించడానికి ముందుకు కూడా వస్తామని, అదే కాకుండా బ్లడ్ డొనేషన్స్, ఆర్గానిక్ డొనేషన్స్, ఎక్కడన్నా విలేజ్లలో కానీ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసి ఎవ్రీ మంత్ ప్రతి నెల మేమే చుట్టాలాగెళ్ళి వాళ్ళకు పలకరించి ఒక 100 రూపాయలు, 150 రూపాయలు తినేటి వస్తువులు కొని ఇచ్చేస్తే మా చుట్టాలు వచ్చిందని పాపం వాళ్ళ ఆనందంతో కూడా మాకు సాయం పడుకుని ఉంటుండే. ఇలాంటి సోషల్ వర్క్ కార్యక్రమాలు చేయడానికి మేము చేయడం జరుగుతుంది సార్. నేను కూడా మరి అలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటా సార్. సామాజిక సేవ అంటే నాకు కూడా ఇష్టమే సార్. మరి నేను కూడా చేయాలనుకుంటున్నాను సార్. అంటే మీరు ఎక్కడ అని అడుగుతా సార్, మరి బోధన్ కాన్స్టిట్యూషన్ చైర్మన్గా ఉండండి, చుట్టుపక్కల ఉన్న మండలాలు కూడా నేను చూసుకొని చేస్తాను సార్ అని అనగానే సాయిలు సుభాష్ గారిని కాన్స్టిట్యూషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ జాతీయ చైర్మన్ డాక్టర్ పొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల అనుసారము ఈరోజు బోధన్ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గ చైర్మన్గా శ్రీ కర్రోళ్ళ సాయిల్ గారిని నియమించడం జరిగింది. మరి సమాజంలో ఎక్కడైతే వ్యక్తికి హక్కులకు భంగం వాటిల్లుతుందో అక్కడ ఆ హక్కులను తను ఎక్కడైతే రూపుమాపు జరుగుతుందో అటువంటి దాంట్లో స్వేచ్ఛగా జీవించడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను వాడుకునే విధంగా ఈ యొక్క సంస్థ పనిచేస్తున్నది. దీంట్లో భాగంగా ప్రజలకు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, మరి ఈరోజు ఏదైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు అనేది కనీస బాధ్యతగా ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో ముందుకొచ్చి ఆ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, మరి దాని ద్వారా అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉండడానికి ఈరోజు ఓటు హక్కే ప్రధాన కారణమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగాన్ని మనం హక్కుగా భావించి దాంట్లో కులం అతీతంగా ఉన్నటువంటి హక్కులను మనం అందరం వినియోగించుకొని ముందుకెళ్లాలని, మరి అదేవిధంగా ఏదైతే బాల కార్మికులు కావచ్చు అవి మన నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా సంస్థలో జాయిన్ కావాలని ఈ పత్రికా ముఖంగా కోరుకుంటూ, మరి పాత్రికేయులందరికీ కూడా ప్రింట్ మీడియాకు, మరి నా పేరు వచ్చేసి మామిడాల మనోహర్, మన జాతీయ ప్రధాన కార్యదర్శిని. థ్యాంక్ యూ. నారాయణ, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ డైరెక్టర్గా నేను ఇప్పుడు ఉన్నాను. ఈ సమావేశానికి మన కర్రోళ్ళ సాయిల్ యొక్క అపాయింట్మెంట్ కొరకు మేమందరం వచ్చినాము. డాక్టర్ పొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఇంకా ఇక్కడ ఈ ఎలక్షన్ మూమెంట్లో ఏది ఓటు హక్కు గురించి దాని ఇంపార్టెన్స్ గురించి కొంచెం మాట్లాడాలంటే చెప్పాలనుకున్నాను. అది మా మిత్రులు కూడా అందరూ వాడవాడల ప్రచారం కూడా వేయాలి. అయితే చాలామంది ఇవాళ మనకు యువత ఓటును సద్వినియోగం చేసుకోలేకపోతున్నది. ఎందుకంటే ఎక్కడ చూసినా 60%, 65% మాత్రమే జరుగుతున్నది. దాంతో ఎక్కువ యువత ఈ ఓటు హక్కును పాల్గొనలేకపోతున్నారు. తద్వారా దొంగ ఓట్లు కానీ లేకపోతే ఎటువంటి దానితోటి సంఘ విద్రోహ శక్తులు రాజకీయంలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విలువైన ఓటు హక్కును తప్పనిసరి వాళ్ళు వినియోగించుకొని ప్రజలను చైతన్యవంతం చేయాలంటే చెప్పి నేను కోరుతూ ఉన్నాను. చాలా సంతోషం. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింటింగ్ మీడియా వాళ్ళు అదేవిధంగా నన్ను
రూరల్ కాన్స్టిట్యున్సీ చైర్మన్గా నియమించినటువంటి మా యొక్క సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మన నేషనల్ జనరల్ సెక్రటరీ మామిడాల మనోహర్ గారికి, అదేవిధంగా మన సౌత్ ఇండియా చైర్మన్ అయినటువంటి డాక్టర్ గంప హన్మగౌడ్ గారికి, అదేవిధంగా మన స్టేట్ డైరెక్టర్ అయినటువంటి మాలవి నారాయణ సార్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మానవ హక్కుల యొక్క అభివృద్ధికి పాటుపడతాననేసి సభాముఖంగా